ప్రముఖ వ్యాపారవేత్త ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాను ఈడీ సుదీర్ఘంగా విచారిస్తోంది. రెండో రోజు ఆయన విచారణకు హాజరయ్యారు. హర్యానా భూ ఒప్పందానికి సంబంధించి 2008 నాటి మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా భార్య ప్రియాంక గాంధీతో కలిసి ఈడీ కార్యాలయంకి వెళ్లారు. నిన్న ఇదే కేసులో విచారణకు హాజరైన వాద్రాను ఈడీ అధికారులు 9 గంటలకు పైగా విచారించారు. ఇవాళ ఉదయం నుంచి మరోసారి విచారణ చేపట్టారు. హర్యానా భూ ఒప్పందం కేసుకు సంబంధించి వాద్రాను మంగళవారం ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇదే విచారణకు నిన్న హాజరు కాగా ఇవాళ మరోసారి విచారణకు రావాలంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో ప్రియాంక గాంధీతో కలిసి ఆయన ఇవాళ ఈడీ ఆఫీసుకు వెళ్లారు. వాద్రా లోపలికి వెళ్తుండగా ప్రియాంక ఆలింగనం చేసుకున్నారు. ప్రస్తుతం వాద్రాను అధికారులు విచారిస్తున్నారు. ప్రియాంక కార్యాలయంలోని వెయిటింగ్ రూమ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. విచారణకు హాజరయ్యే సమయంలో వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది చాలా దురదృష్టకరమని, ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించే వారిపై ఈడీతో సహా ఇతర ఏజెన్సీలు దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. దీన్ని దేశంలోని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని, ఈ ఏజెన్సీలపై ప్రజలకు విశ్వాసం సన్నగిలుతోంది అన్నారు. అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలా చేస్తున్నారంటూ మండిపడ్డారు. తనపై వచ్చిన ఆరోపణలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నందుకే ఇలా వేధిస్తున్నారని ఆరోపించారు. అయితే ప్రజలు తనతోనే ఉన్నారని తెలిపారు. ఇక వాద్రా కంపెనీ 2008 ఫిబ్రవరిలో గుర్గావ్లోని షికోపూర్లో 3.5 ఎకరాల స్థలాన్ని ఓంకారేశ్వర్ ప్రాపర్టీ నుంచి కొనుగోలు చేసింది. దీని విలువ 7.5 కోట్లు. ఆ తర్వాత వాద్రా కంపెనీ ఆ భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీ DLF కు 58 కోట్లకు విక్రయించింది. DLF కు 58 కోట్ల భారీ లాభంతో విక్రయించడంతో మనీ లాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈడీ విచారణ జరుగుతోంది.